నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకుల నిరసన కార్యక్రమం. రామాయంపేట మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడ్డ కమిషనర్ను సస్పెండ్ చేయాలని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. రామాయంపేట మున్సిపాలిటీలో 90 లక్షల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ నాయకుల ఆరోపణ. जनता पार्टी अविनीति अंतम बीजेपी पंतम अविनीति अंतम बीजेपी पंतम इदे मी राज्यम दొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అవినీతి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ అవినీతి కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఈ సంవత్సర కాలంగా ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు రామపేట గ్రామ పంచాయతీగా ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి అంతకుముందు 100 రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 2000 రూపాయల దాకా అయింది. ఈ ఏంటంటే ప్రజలు ఎంతో కష్టపడి ట్యాక్సీలు కడుతూ ఉంటే ఈ విధంగా నాయకులు అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్మును ఒక పంది కొక్కుల్లా తింటుర్రు. ఈ వెంబటే వీటిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే విచారణ జరిపించి ఈ ఏ అమౌంట్ అయితే ఇప్పుడు ఎంత సొమ్ము అయితే వీళ్ళు ఖజానాలో వేసుకోరో ఆ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మున్సిపల్ నిధులలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కానీ చెత్త బుట్టల్లో కానీ మన చెత్త తీసుకుపోయే వెహికల్స్కే దాదాపు 80 లక్షల రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది.